భారత్లోని ప్రభుత్వ రంగ సంస్థలు గురించి ఒకసారి చూద్దాం. 1950లోని ప్రభుత్వ రంగ సంస్థలు భారతదేశంలో 5 ఉండేవి. వీటిలో పెట్టుబడి 29 కోట్లే. 2020 నాటికి 366 ప్రభుత్వ సంస్థలకి తయారయ్యాయి అన్నమాట. వీటిలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయన్నమాట. ఇందులో నవరత్న కంపెనీలు, మినీ రత్నాలు, మహారత్నాలు అని ఉన్నాయన్నమాట. దీని గురించి మనం చూద్దాం. ఏ సంస్థలైనా కేంద్ర లేదా రాష్ట్రాలు లేదా ప్రభుత్వాలకు 51% వాటా అంతకన్నా ఎక్కువ వాటా ఉంటే దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా పరిగణిస్తారన్నమాట. ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడేది కాబట్టి ఇది ప్రభుత్వ రంగ సంస్థ. వీటికి పెట్టుబడి పూర్తిగా ప్రభుత్వం సాగుతుంది. ఉదాహరణకు రైల్వేలు, పోస్టులు, టెలిగ్రాము, ఆల్ ఇండియా రేడియోలు అంటమాట. ఇవి పార్లమెంట్కి బాధ్యత వహిస్తుంటాయి. ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడి. ఇక పబ్లిక్ కార్పొరేషన్ అన్నమాట. ప్రభుత్వ ప్రత్యేక చట్టం ద్వారా వీటిని స్థాపిస్తుంది. పూర్తి వాటా ప్రభుత్వం అందే. ఎల్ఐసి, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, ఆర్బీఐ లాంటివి అనమాట పబ్లిక్ కార్పొరేషన్లు. ఇక ప్రభుత్వ కంపెనీలు అనమాట. 1959 కంపెనీ చట్టం ద్వారా ఏర్పాడై ఉంటారు. దీనికి ప్రభుత్వం ఏకైక వాటాదారుగా కానీ అత్యధిక వాటాదారుగా ఉంటుందన్నమాట. హెచ్ఎంటి, బిహెచ్ఈఎల్, బిఈఎల్ లాంటి అనమాట. భారీ పరిశ్రమలు. ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల విభాగాలు ఉంటాయన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇలాంటివన్నీ. దీని ప్రకారం 2021లోని 389 సిపిఎస్ఈలు ఉంటే వాటిలో నిర్వహించబడేవి 250, నిర్వహణలో ఉన్నవి 108 అనమాట. 26 సిపిఎస్లు మూసివేయబడడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. 67 సిపిఎస్లు లిస్ట్ అయ్యి ఉన్నాయి. దీనిలో 202 మాత్రమే వ్యవసాయ రంగంలో 3, మైనింగ్లో 25, మ్యానుఫ్యాక్చరింగ్లో 110, సేవల్లో 143, నిర్మాణంలో 108, మొత్తంగా 389 ఉన్నట్టు లెక్కలు వస్తున్నాయి అన్నమాట. అంటే 61 సిపిఎస్లు లిస్ట్ అయ్యి ఉన్నాయి. వ్యవసాయ రంగంలో 3 ఉన్నాయంట, మైనింగ్లో 25 ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్లో 110, సేవల్లో 143, నిర్మాణంలో 108 ఉన్నాయి. మొత్తంగా 389 పబ్లిక్ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయన్నమాట. వీటికి ప్రస్తుతం నవరత్న అనే ఆభరణాలు ఉన్న మినీ రత్న, నవరత్న, మహారత్న అనే 3 రకాలుగా వర్గీకరించారు అనమాట. నవరత్న అంటే దీని 1990లో ప్రవేశపెట్టారు. నవరత్న హోదా పొందినందుకు కింది అర్హతలు కలిగి ఉన్నారన్నమాట. వరుసగా 3 సంవత్సరాల నుంచి లాభాలను ఆర్జిస్తూ సగటున 1000 కోట్ల లాభం రావాలన్నమాట. రుణాల వడ్డీ చెల్లింపులు వైఫల్యాలు చెందకూడదు. నిర్వహణ ఖర్చుల కోసం బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడరాదు. ప్రభుత్వం సూచించిన 6 సూచీల్లోని 100కి 60 మార్కులు దాటాలి. నవరత్న హోదా పొందింది అది మినీ రత్న హోదా కూడా పొంది ఉండాలన్నమాట. నవరత్న కంపెనీలు ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, నైవేలి లిక్విడ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఫిషింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఈ నవరత్న హోదా పొందింది. ఇక మినీ రత్న అంటే 1990లో మినీరత్న హోదాను సృష్టించింది. వరుసగా 3 ఏళ్ళు లాభాలు పొందుతూ లాభం 30 కోట్లు దాటితే మినీరత్న 1 అని, 30 కోట్ల కన్నా తక్కువ ఉంటే మినీరత్న 2గా హోదా ఇస్తారన్నమాట. ఇవి కూడా రుణ చెల్లింపు వైఫల్యం చెందకూడదు. నిర్వహణ ఖర్చుల కోసం బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడదు. నికర ఆస్తి ధనాత్మకంగా ఉండాలి. ఈ హోదాను పొందితే మినీరత్నకి 1 నుంచి 500 కోట్ల వరకు లేదా దాని ఆస్తులు విలువైన సమానంగా పెట్టుబడి నిర్ణయాలు కూడా స్వేచ్ఛ కూడా ఉంటుందన్నమాట. మినీరత్న 2 300 కోట్లు లేదా నికర విలువ 50% వరకు పెట్టుబడి స్వేచ్ఛ కలిగి ఉంటాయన్నమాట. ఇవి కూడా మూలధన వ్యయము, జాయింట్ వెంచర్లకు ప్రవేశించను, విదేశాల ఆఫీస్ కలిగి ఉండడం, అనుబంధ కంపెనీలు ఏర్పాటు చేసుకును, సాంకేతిక వ్యూహాత్మక ఒప్పందాలు, మానవాళి అభివృద్ధికి స్వేచ్ఛను కలిగి ఉంటాయన్నమాట. 2022 ఫిబ్రవరి నాటికి మినీరత్న హోదా 1ని 62 కంపెనీలు, మినీరత్న హోదా 2ని 12 కంపెనీలు కలిపి మొత్తం 74 కంపెనీలు పొందాయన్నమాట. మినీరత్న హోదా 1ని 62 కంపెనీలు, మినీరత్న హోదా 2ని 12 కంపెనీలు కలిపి పొందాయన్నమాట. భారీ పరిశ్రమలు. ప్రభుత్వ రంగ సంస్థలు మంత్రిశాఖ ఆధ్వర్యంలో భారీ పరిశ్రమలు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయన్నమాట. ఇక మహారత్న పొందినమాట. దీన్ని 2009లో ప్రవేశపెట్టారు. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యకలాప విస్తృతంతో అంతర్జాతీయ సంస్థలకు ఎదిగేందుకు దోహదపడతారన్నమాట. దీన్ని పొందడానికి నవరత్న హోదా పొంది ఉండాలన్నమాట. 3 ఏళ్ళు కూడా లాభాలు పొందుతూ ఒక సంవత్సరానికి నికరంగా 5,000 కోట్లు ఉండాలి. గత 3 సంవత్సరాల సగటు నికర లాభాన్ని కూడా తీసుకుంటున్నారన్నమాట. నికర ఆస్తులు 15,000 కోట్లుగా ఉండాలి. వార్షిక టర్నోవర్ 25,000 కోట్లు 2,500 కోట్లుగా ఉండాలన్నమాట. స్టాక్ మార్కెట్ నమోదే షేర్ ట్రేడింగ్లు అవుతూ ఉండాలన్నమాట. భారీ పరిశ్రమలు ప్రభుత్వ సంస్థల మంత్రి ఈ హోదాలో నిర్ణయాలు తీసుకుంటారు.
పెట్టుబడి నెట్వర్క్లో 15%, గరిష్టంగా 5,000 వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. స్వేచ్ఛించే అంతర్జాతీయ సంస్థలను ఎదిగేందుకు అధిక లాభాలతో నడుస్తున్న సంస్థలు ఈ హోదా ఇస్తారన్నమాట. 2022 జూలై నాటికి 12 మహారత్న సంస్థలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషను, SAIL ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, కోల్ ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్, ఇలాంటివి ఉన్నాయన్నమాట 12. ఈ విధంగా నవరత్న హోదా, మినీరత్న హోదా, మినీరత్న 1 హోదా, మినీరత్న 2 హోదా, మహారత్న హోదా పొందిన కంపెనీలు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.